పుష్ప సినిమాలో ఉన్నట్లు ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగ్ను చంద్రబాబే మెయింటైన్ చేస్తున్నాడట. రీసెంట్గా ఆయన టికెట్ ఇచ్చిన క్యాండిడేట్ను పెట్టి పుష్ప 3 సినిమా కూడా తీయొచ్చట. అసలు చంద్రబాబుకు ఆ పుష్ప సినిమాకు బొజ్జల ఫ్యామిలీకి లింక్ ఏంది? మధుసూదన్ రెడ్డి చెబుతున్నాడు, సార్ బొజ్జల ఫ్యామిలీకి ఏ పాపం తెలియదు అని మొన్న చంద్రబాబు కితాబ్ ఇచ్చిండు, చూసిండ్లా? మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు బొజ్జల ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ కదా. గోపాలరెడ్డి ఎందుకు తీసేసాం మినిస్ట్రీ? ఎందుకు తీసావు నాయన? ఏమో మాకేం తెలుసు, మీరే చెప్పుర్రి. 3 సార్లు వార్నింగ్ ఇస్తే వెనకపోతే లారీలు పట్టేస్తే నువ్వే వార్నింగ్ ఇచ్చావు కదా, పేపర్లో వచ్చింది కదా, అంత స్టేట్మెంట్ అయింది కదా, వీళ్ళు అమ్మా కొడుకు వచ్చి నోరు కొట్టుకున్నారు కదా తీయొద్దని. మళ్ళీ నువ్వెందుకు తీసావు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు? లెక్కల్లో తేడాలొచ్చి తండ్రిని తీసేసిండేమో. అంత పెద్ద కుటుంబం అయితే ఎర్రసందనం అమ్మని కుటుంబం కాబట్టి నువ్వు తీసావా? ఇప్పుడు కొడుకొచ్చి లెక్కలు సెట్ చేసిండు కావచ్చు. అంటే నీకెంత పార్ట్నర్షిప్? ఆ 1000 కోట్లు నీకెంత పార్ట్నర్షిప్? అమ్మేసిన 5000 కోట్ల ఎర్రసందనంలో నీకెంత ఇచ్చారు బొద్దలు సుధీర్ కంటే మంచి క్యాండిడేట్ ఇంకెవరు దొరకలేదేమో అక్కడ, అందుకే ఆయనకి ఇచ్చిండు టికెట్. పక్కన ఎర్రసందనం స్మగ్లర్ని పుష్ప నెంబర్ 3 పక్కన పెట్టుకొని 3 సార్లు వార్నింగ్ ఇచ్చావు. పుష్ప 1, పుష్ప 2 సినిమా, 3rd సినిమా తీయాలి మీద. మళ్ళా కొత్తగా సినిమా తీసుడు ఎందుకు సారు? రోజు చేస్తూనే ఉన్నారు కదా. ముందు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి చూసేటి.